పట్టణ పినపాడులోని పౌర సరఫరాల శాఖకు చెందిన మండల స్థాయి స్టాక్ పాయింట్లో పనిచేస్తున్న హమాలీలు ఒకరోజు సమ్మె చేశారు. తమకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని మండల స్థాయి స్టాక్ పాయింట్ హమాలీలు 33 మంది ఏఐటీయూసీ అనుబంధ ముఠామేస్త్రి దుగ్గిరాల పోతరాజు నాయకత్వంలో బుధవారం పనులను నిలిపివేశారు. సమ్మెను చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఒకరోజు సమ్మె చేసినట్లు తెలిపారు. తాము చేస్తున్న పనికి నెల రావాల్సిన డబ్బులు రావడంలో నెలకొన్న జాప్యానికి నిరసనగా సమ్మె చేశామని తెలిపారు. ఇలాగే కొనసాగితే రాష్ట్ర కమిటీ పిలుపు ప్రకారం నిరవధిక సమ్మె చేస్తామని వివరించారు. నా పేరు గుంటూరు నాగేశ్వరరావు. నేను పినపాడు తెనాలి ఎంఎల్ఎస్ పాయింట్ నందు హమాలీగా పనిచేస్తున్నాను. కానీ గత కొంతకాలముగా కేంద్ర రాష్ట్రాలు కలిపి ఒకే బిల్లు చొప్పున పడిచేయి బిల్లులు ప్రకటించేవాళ్ళు ఇప్పుడు రాష్ట్రము కేంద్రాన్ని ఎడగొట్టి ఫిబ్రవరి నెల నుంచి కేంద్రం బిల్లులు సరిగా పడతలేదు. మాకు జీవనోపాధం కోల్పోతున్నాము. నెల 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి అట్ట బిల్లులు మాకు వేయిస్తున్నారు. కానీ మేము ఎంతో బతిమలాడితే కానీ మాకు గ్రాంట్లు లేవు అని చెప్పి సమాధానం చెబుతున్నారు గుంటూరు జిల్లా నుంచి. కనుక మాకు మా జీవనోపాధి సక్రంగా జరగాలి అంటే, మేమందరం సక్రంగా బ్రతకాలంటే, పిల్లల్ని బతికించుకోవాలంటే మాకు ఏ నెలలో బిల్లులు ఆ నెలలో మాకు బిల్లులు అందజేయవలసిందిగా మేము కోరుతున్నాము. కానీ ఈ ఒక్కరోజు మాగా కేంద్ర రాష్ట్ర యూనియన్ నాయకుల మాట ప్రకారము ఈ నిర్ణయము బంధు నిర్ణయం తీసుకుంటున్నాము. నా పేరు దుగ్గిరాల పోతరాజు అండి. 2 నెలల నుంచి బిల్లులు రావట్లేదు సార్. మాకు మినిమం మనిషికి 15,000 రూపాయలు వరకు వాళ్ళకి నెలకి. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోండి సార్, ఎవరు పట్టించుకోవట్లేదు.